షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులందరికీ ఉదయకాల శుభవందనములు. ఈరోజు కృపావాక్యము చూసుకుందాము. జకర్యా గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనం. నేను వారిని యెహోవాయందు బలశాలురుగా చేయుదును, ఆయన నామము స్మరించుచు వారు వ్యవహరింతురు, ఇదే యెహోవా వాక్కు. పరలోకపు తండ్రి ప్రవక్త అయిన జకర్యా గారి ద్వారా పలుకుచున్న మాట. చాలామంది సేవకుల యొక్క అభిప్రాయము, ఈ యొక్క శ్రేష్టమైన గ్రంథములో దానియేలు ప్రకటన గ్రంథములే అవి రహస్యమైన గ్రంథాలని. కానీ నా అనుభవంలో నేను గ్రహించిందైతే జకర్యా గ్రంథము చాలా శ్రేష్టమైన విధానంలో రాయబడిన గ్రంథం. మరి ఆయన చివరి ప్రవక్తల్లో ఒకన్న మలాకి కన్నా ఒక ముందున్న ప్రవక్త గారు, కానీ అనేకమైన శ్రేష్టమైన సంగతులు, మరి ముఖ్యంగా ఈ సర్వలోకంలో రాబోయే రక్షకుడైన యాషోవా వారి గురించి, ఆయన మొదటి రాకడ గురించి రాశారు. ఆయన వచ్చి ఎలా శ్రమపడి మరణించబడతారో ఆయన రాశారు. ఆయన మళ్ళీ మరణాన్ని గెలిచిన తర్వాత ఎలా మళ్ళీ ఆయన రెండవసారి వచ్చి రాజ్యస్థాపన చేస్తాడో ఆ విషయాలు కూడా ఈ యొక్క 14 అధ్యాయాలలోనే మరి చక్కగా రాశారు జకర్యా గారు. ఆయన చెప్తున్నారు, ఆయన నామమును స్మరించేవారు మీరు బలవంతులు అవుతారు. ఆయన నామము గురించి చాలా గొప్పగా రాస్తాడు. సో ఆయన నామము ప్రేమించే వారిని ఎవరినైనా ముట్టితే వారిని నా కనుగుడ్డును ముట్టిన వారితో సమానంగా ఎంచుతానంటాడు. అదే విధముగా మళ్ళీ ఆయన రెండవ రాకడలో ఈ సర్వ భూప్రపంచంలోని జనులందరూ ఆయన నామము తెలుసుకుంటారు, అనగా ఇది మరుగు చేయబడతాదని ఆయన ఉద్దేశము. 14వ అధ్యాయం జకర్యా గ్రంథం 14:9వ వచనంలో రాస్తాడు, ఆ దినమున యెహోవా సర్వలోకమును రాజు అయి ఉంటాడు. ఆ దినం ఆయన ఒక్కడేనని, ఆయనకు పేరు ఒక్కటేనని సర్వజనులందరూ తెలుసుకుంటారట. కాబట్టి ఆ దినమున మళ్ళీ ఆయన పేరు ఒకటే అని తెలుసుకోబోతున్నారు. ఆ పేరే యాషోవా మెస్సయ్య. ఆ పేరే ఆయన యొక్క పరమ తండ్రి యొక్క పేరే యెహోవా, ఉన్నవాడు. కాబట్టి ఆ ఉన్నవాడైన ఆ యాషోవా, ఆ రక్షకుడైన యాషోవా మెస్సయ్య మరి నూతన నిబంధనలో మనం చూసినట్టయితే కూడా 12 మంది అపోస్తలు కూడా ఆ నామాన్ని బట్టే హింస పొందుకున్నారు. ఆ నామమునే ప్రకటిస్తూ వెళ్ళారు. మరి అపోస్తల గారు 4:12లో ఆకాశం కింద మరి భూమి మీద మనుషులు ఇవ్వబడిన ఏ నామములో రక్షణ లేదు, ఈ నామనే మనం రక్షణ పొందవాలని చెప్తారు. ఆ నామంలోనే స్వస్థపరిచారు అనేకులను. ఆ నామంలో కుటుంబాలు దీవించబడ్డాయి, ఆ నామంలో ఉద్ధరించబడ్డాయి. మరి బాప్తిస్మము ద్వారా కూడా ఆ నామమునే ధరించుకున్నట్లుగా యాషోవా వారు చెప్పిన ఆ యొక్క గ్రేట్ కమిషన్ను మరి ఆ యొక్క 12 మంది శిష్యులు దాన్ని నెరవేరుస్తూ వచ్చారు. కాబట్టి బిడ్డలారా, ఆయన నామమును స్మరించేవారు బలవంతులు అవుతారని ఆ వాగ్దానమును మనందరూ స్వతంత్రించుకుందురుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, అవును నాయన, మీ నామమును స్మరించువారు బలవంతులు అవుతారని చెప్పబడిన జకర్యా గారి ద్వారా చెప్పబడిన వాగ్దానము మీ బిడ్డలపైన మా పక్షంలో స్థిరపరచమని, మీ నామము ధరించుకున్న వారు ధైర్యంగా ఈ లోకంలో జీవించినట్లుగా కృపచూపమని యాషోవా మెస్సయ్య నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును విమోచకుడును నజరేయుడైన యాషోవా మెస్సయ్య వారి దివ్య సముఖము నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానం, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.